నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 580 కోట్ల పనులు చేశామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మరో 100 కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు మంజూరు చేయించామని తెలిపారు. వైసీపీ పాలనతో పోల్చితే అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ముఖాముఖి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల అభివృద్ధి మీద ప్రత్యేకంగా ప్రచారం అనేది చేస్తున్నారు. సంక్షేమం మీద ఎలా ముందుకు సాగుతుందో అడిగి తెలుసుకుందాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చాము. అది టోటల్గా వచ్చి 583 కోట్ల 72 లక్షలు. దీంట్లో ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఈ P4 కింద 56 కోట్లు తెచ్చాం. సర్వేపల్లి రిజర్వాయర్ ఇంపార్టెంట్, 1.7 TMC స్టోరేజ్, 50 కోట్లు ఇప్పుడు శాంక్షన్ తెచ్చాం. దాన్ని కూడా టెండర్స్ పిలిచి పని మొదలవుతాయి. ఎన్ని కోట్లు వర్కులు చేశారు? 583 క్రోర్స్ ఇప్పటి వరకు సోఫార్ ఆన్గోయింగ్ కానీ శాంక్షన్ కానీ జరిగిపోయిన పనులు ఇవి. డేగపూడి బండేపల్లి కెనాల్ మా మీద బాధ్యత ఉంది. అది 35% వర్క్ అయింది. ఆయన కాకాని రాగానే దాన్ని ఆపిచ్చేసేసాడు. అదేంటంటే సోమశిల నుంచి దాదాపు 150 కిలోమీటర్లు డెడ్ ఎండ్కి రావాలా, టైల్ ఎండ్కి. ఆల్టర్నేటివ్ సోర్స్ ఏర్పాటు చేసాం. కండలేరినట్ట మడవ తీస్తే గంటలో నీళ్ళు వెళ్ళిపోతాయి. అది 40 క్రోర్స్ మేము శాంక్షన్ చేయించి 35% పని జరిగితే ఆపిచ్చేసాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీసర్వేలు ల్యాండ్ ఎక్విజిషన్ కొంత పెండింగ్ ఉంది, అవన్నీ మొదలు పెట్టించాము. ఇప్పుడు శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మడవనూరులో ల్యాండ్ నేనే చూపించా, 280 ఎకరాలు, 3678 కోట్ల ప్రాజెక్టు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ జరుగుతుంది, అది వస్తుంది. గోకుల్ అండ్ సంతోష్ మాతకి ల్యాండ్ అలాట్మెంట్ 33 ఏకర్స్ పెండింగ్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేయించాం. వాటిల్లో కూడా పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సెయిల్ కార్మికుల సమస్య శాశ్వతంగా పరిష్కారం అయినట్టేస్తారు. అది సెయిల్లో 900 మంది అన్స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, వాళ్ళకి సమస్య వచ్చింది. వాళ్ళు వితౌట్ నోటీస్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసేసారు. అయినా నేను కంపెనీ మేనేజ్మెంట్ని పిలిచి డిప్యూటీ కమిషనర్ లేబర్ని, ఆర్డీఓతో, కలెక్టర్తో అందరితో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి ఇష్యూ సార్ట్అవుట్ చేశాం. అల్టిమేట్గా ఏంటంటే ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత ఆయన నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నాను, సర్వేపల్లి జిల్లా, ఆయన సర్వేపల్లి గురించే మాట్లాడతాడు. నన్ను ముఖ్యమంత్రిని తిడతాడు ఆయన, ఇంకా ఆయనకి వేరే పనిలే. ఆయన కేసులన్నీ, ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే కేసులన్నీ ఎంక్వైరీకి వచ్చేసినాయి, హీరింగ్కి వచ్చేసేసినాయి. కల్తీ మద్యం గవర్నర్ టైంలో పెట్టింది 2014 4 కేసులు, నకిలీ పత్రాలు 2016, 1000 కోట్ల ఆస్తులు, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, ఇవంతా మలేషియా, అవి స్పెషల్ కోర్టులో రేపు 30వ తేదీ బెయిలబుల్ వారెంట్, ఆయనకి 30వ తేదీ పోయి హాజరు కావాలి. ఇటువంటి చరిత్ర, వెరీ బ్యాడ్ హిస్టరీ. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.